నరసింహస్వామి మహాశివుడితో ఎందుకు యుద్ధం చేశాడో మీకు తెలుసా? శివపురాణం ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత కూడా అతని యొక్క ఆగ్రహం తగ్గలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడు ఎంత ప్రార్థించినా నరసింహస్వామి యొక్క ఆగ్రహం తగ్గలేదు. గట్టిగా గర్జిస్తూ ముల్లోకాల్లో ప్రళయం సృష్టించాడు. ఈ మహాప్రళయాన్ని చూసిన దేవతలందరూ భయపడి మహాదేవుని దగ్గరికి వెళ్ళి తమని రక్షించమని వేడుకుంటారు. అప్పుడు మహాదేవుడు వీరభద్ర అవతారం ఎత్తి నరసింహుణ్ణి శాంతింపచేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. అప్పుడు నరసింహస్వామి వీరభద్రుని మీదనే ప్రతిదాడి చేస్తాడు. అప్పుడు శివుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు శివుడు మహాశక్తివంతమైన శరభావతారాన్ని ఎత్తుతాడు. శరభ మరియు నరసింహస్వామి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ముల్లోకాలు కంపించగా రెక్కల శబ్దంతో ఆకాశం కంపించింది. భూమి వణికింది. చివరికి నరసింహుడి యొక్క రౌద్రాన్ని శరభ తన యొక్క అపారమైన శక్తితో అతడిని కట్టడి చేస్తాడు. అప్పుడు నరసింహస్వామికి అసలు సత్యం అర్థమవుతుంది. ఇంత శక్తివంతమైన శరభ మరెవరో కాదు, పరమేశ్వరుడే అని నరసింహస్వామి గ్రహిస్తాడు. వెంటనే నరసింహస్వామి శాంతితో భక్తితో శివస్తోత్రం చదవడం ప్రారంభిస్తాడు. అప్పుడు శరభేశ్వర అవతారంలో ఉన్న మహాశివుడు శాంతించి తనలోనే నరసింహస్వామిని ఐక్యం చేసుకుంటాడు. ఇది యుద్ధం కాదు, శివ విష్ణువుల ఏకత్వాన్ని వెల్లడించడానికి జరిగిన ఘట్టం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ముందుగానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే గంట కొట్టండి. ముందుగానే మీకు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.